సరే ఇంకొకటి ఫైనల్గా, అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని కూడా అది నిజంగా ఇప్పటికీ ఎక్కడ చేరాలో ఎవరికి చేరాలో వాళ్ళకి చేరలేదు. ఇప్పటికీ దాని అధిపతులుగా ఉన్న మీలాంటి వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు తప్ప మా దగ్గర రావట్లేదని సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా మీ పేర్లు పెట్టి మరీ వ్యతిరేకిస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే అంటే మా సమాచారం వాళ్ళకి అంటే సమాచారం కాదు సార్. ఇప్పుడు పార్టీ ఇప్పటికీ ఎవరు పరిపాలిస్తున్నారు? మేము కాదు కదా, మేము కమ్యూనిస్టులు, మాది అది మా కోసమే ఉంది అని అంటారు. కానీ మాకు కాదు, మేము కాదు కదా దాన్ని పాలిస్తుంది అనేది వాళ్ళ కంప్లైంట్. అది తప్పు. అంటే కులాల వారీగా ఆలోచిస్తూ మా చేతిలో లేదు. కులాల వారీగా అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతం, కమ్యూనిస్ట్ నిర్మాణం అనేది రాజకీయ సిద్ధాంతపరమైనటువంటి నిర్మాణపరమైనటువంటి సామర్థ్యాలు, నాయకత్వాలు ఇవి దాన్ని బట్టి నాయకత్వాలు ఇవన్నీ ఉంటాయి, ఏర్పడతాయి. చారిత్రకంగా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని కులాలకు కొన్ని వేల సంవత్సరాల పాటు చదువే లేకుండా దానివల్ల మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడంలో, ఆ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కొన్ని కులాలకు అవకాశం లేకుండా పోయింది. అది ఎవరో వివక్ష చూపించడం అనేది కాదు. ఇప్పుడు కొన్ని పార్టీల్లాగా షో కోసం ఒక దళితుడిని పెట్టి వెనకుండా ఆడించడం అనేది సిస్టమ్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉండదు. వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే ఆ స్థానాల్లోకి వస్తారు. సహజం కొన్ని వేల సంవత్సరాల పాటు కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి నాయకత్వ స్థానాలకు అభివృద్ధి కావడానికి అప్పుడు అవకాశం లేకుండా. ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాటం ఉంది. తెలంగాణ సాయుధ పోరాట కాలనాడు చూస్తే ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి శూద్ర కులాలుగా మొదట ఉన్నప్పటికీ కమ్మ, రెడ్డి లేక బ్రాహ్మణ ఇట్లాంటి కులాల నుంచి ఎక్కువ మంది నాయకులు కనపడతారు. దీనికి కారణం ఏంటన్నప్పుడు వీళ్ళు ఎడ్యుకేషన్లో ముందుంటారు, సిద్ధాంతాలు అధ్యయనం చేయడంలో ముందున్నారు. యాక్చువల్ ఆ కులాలకు ఉండే స్వార్థాలు వాళ్ళకి లేవు. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏదో మీ పదవులు ఉన్నారంటే, ఏదో ఇతర పార్టీలో పదవులు ఉండటం అంటే అనుభవించడం, కమ్యూనిస్ట్ పార్టీలో పదవులు ఉండటం అంటే జైలుకి వెళ్ళడం, పోగొట్టుకోవడం. అందుకని ఇక్కడ పలానా కులవాడే అది పెద్దగా ఉన్నాడంటే ఆ పలానా కులవాడే ఎక్కువ కష్టాలు మోస్తున్నాడు అని అర్థం తప్ప వేరే కాదు. ఇది ఒక ఆస్పెక్ట్ అర్థం చేసుకోవాలి, చారిత్రకంగా వచ్చిన ఒక ప్రాసెస్. అది రెండో వైపున దీన్ని గమనించి కమ్యూనిస్ట్ పార్టీలు మేము కాన్షియస్గా మా కమిటీ డాక్యుమెంట్స్లో కూడా మీకు కనబడుతుంది. కమ్యూనిస్ట్ మూమెంట్ అనేది మన దేశంలో ఉన్న కులాల వ్యవస్థను బట్టి ఈ డౌన్ ట్రాడెన్ క్యాస్ట్ల నుంచి కూడా లీడర్షిప్ని డెవలప్ చేయాలి, దీనికోసం ప్రత్యేక ఎఫర్ట్స్ మొదలు పెట్టాలి అని వాళ్ళు ప్రత్యేకం ట్రైన్ చేయడం కానీ, వాళ్ళు కొన్ని ప్రమోషన్స్ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయాలనేది సెంట్రల్ కమిటీ లెవెల్ నుంచి కూడా చర్చ ఉంది. ఉదాహరణకి ఈ మధ్య ఒక చర్చ ఉంది, పొలిట్ బ్యూరోలు ఇంతవరకు దళితులు లేడని. ఆ స్థాయికి పోవడానికి దళితుల ఉద్యమాలు అవి బలహీనంగా ఉండేవి. కానీ ఇటీవలనే బెంగాల్ నుంచి ఒక కామ్రేడ్, దళిత కామ్రేడ్ ఎన్నికయ్యాడు. ముస్లిం లేరనేది ఉండేది, 2 ముస్లింలు పొలిట్ బ్యూరో స్థాయిలోనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఆ ప్రయత్నం కాన్షియస్గా చేస్తూ వచ్చాం. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటికీ మొత్తం 33 జిల్లాల సెక్రటరీలో 60% బీసీలు ఉన్నారు. వాళ్ళ జనాభా 52% ఉంటుంది, 60% దాకా బీసీలు ఉన్నారు. అంటే 7% ఎక్కువ ఉన్నారు. అట్లాగే దళితులు కూడా దాదాపు 6-7 జిల్లాల సెక్రటరీలు దళితులు ఉన్నారు. అది కూడా సర్టన్ పర్సంటేజ్. ఈ రకంగా చూసినప్పుడు డెవలప్ అయింది. జిల్లా సెక్రటరీల స్థాయి దాకా అంతకుముందు ఉన్న వాళ్ళకంటే కింది కులాల నుంచి కూడా చాలామంది ప్రమోట్ అయ్యారు. ఆ స్థాయి ప్రమోట్ అయ్యారంటే మీకు కావాలని ప్రమోట్ చేయలేవు, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి సామర్థ్యాలు రుజువు అయిపోయినాయి అక్కడ. ఆ రకమైనటువంటి ప్రోగ్రెస్ ఉంది. ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా ఆ బ్యాలెన్స్ ఇంకా నడుస్తుంది, ఆ ప్రయత్నం నడుస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రాసెస్లో రావాల్సింది తప్ప దీనిలో ప్రత్యేకించి ఈ కులాలనే ఉంచాలని ఎవడు అనుకోడు. వాళ్ళందరిలో వాళ్ళు రావడం, ఆ ప్రయత్నం జరిగి వాళ్ళు సక్సెస్ఫుల్గా వస్తే వచ్చిన అభ్యంతరాలు, ఇబ్బందులు, అడ్డంకులు ఏమి లేవు. ఓకే సార్, ఇప్పటివరకు మీరు చాలా అమూల్యమైన వివరాలు మాకు తెలియజేశారు. అదే సమయంలో ఏపీ పాలిటిక్స్ వాటి మీద మీరు ఏదన్నా ఒక కామెంట్, ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? మీ కమ్యూనిస్ట్ దేశంలో ఏ రాష్ట్రం లేని ఒక విచిత్రమైన పరిస్థితి ఏపీలో ఉంది. మీరు చూస్తే అధికారంలో ఉన్న పార్టీ బీజేపీని బలపరుస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీజేపీని బలపరుస్తుంది, మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని బలపరుస్తుంది. అందరూ ఒకే లైన్లో ఉన్నారు. ఇది ఇంకే రాష్ట్రంలో కనపడదు. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి. బీజేపీకి మాత్రం పెరుగుదల ఉండదాడా,
కానీ పెరిగినోడు గెలిచినోడు బీజేపీ పక్కనే తోనే ఉంటాడు. ఉంటాడు. అది బీజేపీ పరిస్థితి అక్కడ. ఒక అవకాశవాదానికి ఇది పరాకాష్ఠ. మీరు వీళ్ళతో అమరావతి ఇష్యూలో టీడీపీ వైపు కలుస్తున్నారు కదా? టీడీపీ వైపా బీజేపీ వైపు అని కాదు, ప్రజల వైపు ఉన్నాం. ఓకే. ప్రజలు ఏమంటున్నారు, ఇవాళ అమరావతి అనేది మొత్తం స్టేట్ సెంటర్ అని అక్కడ డెవలప్ చేశారు, భూములు తీసుకున్నారు, అది అయిపోయింది. ఒక రాజకీయం కోసం జగన్ ఒక నాటకం ఆడొచ్చు, ఇంకో రాజకీయం కోసం ఇంకొకటి ఇంకో నాటకం ఆడొచ్చు. ఓకే. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, బేసిక్గా డెవలప్మెంట్ ఎక్కడ ఆధారపడి ఉంటుందని చూసినప్పుడు అమరావతి కరెక్ట్ ప్లేస్ అనేది మేము మొదటి నుంచి చెప్పాం, ఇప్పుడు చెప్తున్నారు. స్టాండ్ అదే స్టాండ్ మీద. అదే సమయంలో ఇప్పుడు అటు బీజేపీ కూడా చెప్తుంది ఏమని, అమరావతి వైపే ఉంటాము, మాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ టెక్నికల్గా ఒకటి చెప్పాలి కాబట్టి మేము అటే ఉన్నట్టు చెప్తున్నాం. వాడు ఎప్పుడు ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళ లాభాలు చూసుకొని అవసరమైన మాటలు మారుస్తుంటారు. మొన్న చంద్రబాబు మోదీ గ్రేటు, ఆయన గొప్ప సంస్కరణవాది, ఆయన అభివృద్ధి బాగుంది అని అటువైపు యూటర్న్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అర్జెంటుగా బీజేపీతో పొత్తు కలవాలని, అట్లా పొత్తు కలవాలంటే గతంలో మోడీ గారిని విమర్శించాడు కాబట్టి ఇప్పుడు ఆ విమర్శన ఆయన మనసులో పెట్టుకోకుండా మళ్ళీ అలా ముందుకు నెట్టడం, గుడ్ లుక్స్ రావాలి తన పట్ల అనే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఏం జరుగుతుందో చూడాలి. సార్ ఇప్పుడు సడన్గా అప్పుడెప్పుడు వైస్రాయ్ హోటల్ తర్వాత రజనీకాంత్ సడన్గా ఏపీ తెర మీదకి రాజకీయాల్లోకి వచ్చి బాగా రోల్ అవుతున్నాడు, దాని మీద మీరేమంటారు? ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఆడే ట్రిక్స్ తప్ప ఓకే వాటి వల్ల ఉపయోగం లేదు. ఓకే. ఇప్పుడు రజనీకాంత్ గారు రాష్ట్ర రాజకీయాల మీద అభిప్రాయాలు ఏం చెప్తే ఉంది, దేశ రాజకీయాల మీద చెప్తే ఉంది. దీని వెనక బ్యాక్గ్రౌండ్లో ఒకటి ఉంది, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిని పెట్టుకొని ఆయన ఇటు వాడుకోవాలని కొంతమంది, అటు వాడుకోవాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. వాస్తవంగా ఈ నిలబడే కావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3,000 కోట్ల ప్యాకేజ్ అడిగాడని, 30 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు అడిగాడని, ఆయన ఇది బాగా బిల్డప్ ఇచ్చి నేను అటే వెళ్తానని చెప్పి ఢిల్లీకి వెళ్ళాడని, అక్కడి నుంచి వచ్చాక ఆయన స్తబ్దుగా ఉండడంతో ఆయన కదిలించడం కోసం రజనీకాంత్ని రంగప్రవేశం చేయించారని, ఆ తర్వాత ఆయన వెంటనే వచ్చి జీ హుజూరు అన్నాడని, ఇలాంటివి కొంత ఒక మెలో డ్రామా అనేది అండర్ కరెంట్గా. అవన్నీ నాకు తెలియదు. వాస్తవం ఇట్లాంటి కాకమ్మ కథల గురించి మేము పడుచుకోం. ఓకే. అంటే బయట ట్రోల్ అవుతూ ఉంటాయి ఇవన్నీ. అదే ప్రజలందరూ దాని చుట్టూ తిరగాలని వాళ్ళ ఉద్దేశం. ఓకే. ప్రజలనే తిరగొద్దని చెప్పేటోళ్ళం మేము తిరుగుతాం దాని చుట్టూ. ఓకే. దాన్ని అటు అలాంటి వాటిని తీసుకోరు, సీరియస్గా తీసుకోవడం కానీ అవి అసలు సీరియస్ కావు. ఓకే. అలాంటి ప్రాక్టీస్లో ఉండమంటారు. అయితే ప్రాక్టీస్లో ఉంటాయి, వాటి ప్రభావాలు ఉండవు. ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే పనులు. ఇక్కడ జరిగే దోపిడీలు ఏంటి, దొంగతనాలు ఏంటి, లేకపోతే అవినీతి ఏంటి, లేకపోతే ప్రజలు పడుతున్న బాధలు ఏంటి, రాని నీళ్ళు ఏంటి, పడిపోయిన నష్టాలు ఏంటి పంటలకి, దీని సహాయాలు ఏంటి, ఇదంతా పట్టించుకోకుండా చంద్రబాబు చుట్టూ, పవన్ కళ్యాణ్ చుట్టూ, రజనీకాంత్ చుట్టూ, లేకపోతే ఇంకో హీరోయిన్ చుట్టూ దీన్ని చర్చ తిప్పడం అనేది బాయిస్తారైతం. ఇక్కడ ఒక టీడీపీ ఉంటే టీడీపీతో మీరు జట్టు కట్టే పరిస్థితి, బీజేపీతో స్నేహంగా ఉన్న ఎవరితో జట్టు కట్టరు. క్లియర్. ఓకే. వాళ్ళు హస్తం బీజేపీని వాళ్ళ బీజేపీ అనుకూలంగా మాట్లాడినా అది వదిలేసుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తామని వస్తే ఒకసారి మీ బీజేపీతో మాట్లాడారు కాబట్టి మా దగ్గర రాబాకండి మనం, ఎందుకంటే అందరూ బీజేపీతో మాట్లాడిన వాళ్ళే కదా ఆ మాటకు వస్తే. అందుకని ఇవాళ నువ్వు ఏం పాత్ర వహిస్తున్నావు దాన్ని బట్టి మా వైఖరి ఉంటుంది. ఇవాళ నువ్వు బీజేపీతో ఉన్నావు, మాకు దూరం వద్దు, రేపు బీజేపీకి పోట్లాడుతా అంటావు, ఓడిస్తా అంటావు, మంచిది, వెల్కమ్. ఓకే. ఇప్పుడు కమ్యూనిస్టులకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఓకే. అఫ్కోర్స్ మీరు ఎట్టా మ్యాక్సిమంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రవేశించాలని మా టార్గెట్ ఖచ్చితంగా. అట్లా ఆంధ్రలో కూడా టార్గెట్ ఉంటుంది. అయితే టార్గెట్ నెరవేరాలంటే ఒంటరిగా కమ్యూనిస్టులకు అంత బలం లేదు. ఓకే. ఇంకోళ్ళతో కలవాలి. కలిసే అవకాశం ప్రస్తుతం అక్కడ లేదు. ఎందుకంటే ఇందాకే చెప్పినట్టుగా అందరూ బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు, ఒంటరిగానే పోటీ చేయాల్సి వస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే రాజకీయాలు ఇంకా 4-5 నెలలు ఉన్నాయి కాబట్టి ఈ లోపు ఎన్ని మార్పులు ఏం జరగచ్చు. ఓకే. అప్పుడు జరిగే మార్పులను బట్టి అక్కడ ఆలోచిస్తుంది కమిటీ. ఓకే. వాళ్ళకి ఆ సమర్థత ఉండి వాళ్ళు ఏదన్నా ముందడుగు వేయగలరు అంటారా ఆ రాష్ట్రంలో? ఇక్కడ సమర్థత ముఖ్యం కదా, అవకాశాలు. ఇప్పుడు తెలంగాణలో ఇవాళ అవకాశం వచ్చింది, రేపు వరుస కలిస్తే సీట్లు సర్దుబాటు గుర్తు అసెంబ్లీలో ప్రవేశించవచ్చు. ఓకే. మరి ఇదే నాయకత్వం కదా 9 ఏళ్ల నుంచి ఉన్నది. అప్పుడు సమర్థులు కాదా? ఓకే. సమర్థులు అయితే అప్పుడే పోవాలి లోపలికి, ఇప్పుడు ఎందుకు పోలేదు? సమర్థత పాయింట్ కాదు, సమర్థతలు కూడా పనిచేస్తాయి ఒక మేరకే. ఓకే. కానీ అవకాశాలు కలిసి రావాలి. ఓకే. ఇక్కడ ఎంత అనుకుంటున్నారు సార్ మీరు? ఏమన్నా ఇన్ని సీట్లు ఇస్తే ఇంకా ఈ చర్చించలేదు. ఓకే. ఎన్నికలు ప్రకటిస్తే ఆ చర్చ ఉంటుంది. ఓకే.
ఆ నగారం మోగినప్పుడు కొద్దిగా ఉత్సాహం వచ్చినప్పుడు మీరు ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళకి, వాళ్ళు కూడా ఇద్దరికి సర్దుబాటు చేస్తారు. దాని మీద మీకు ఎలా ఉంటే ఇది బాగుంది అంటే వెళ్తారు, లేకపోతే లేదు. సార్ ఇప్పటి వరకు మీరు ఏమైనా చెప్పలేంది ఈ సమాజానికి ఏమైనా చెప్పగలుగుతారు? నా మనసులో ఇది ఉందబ్బా, ఇది ఎవరు ప్రత్యేకించి ఏమి లేదు. అది ఎన్నికల సంవత్సరం. ఎన్నికల్లో మనకున్న సమస్యల గురించి లోతుగా ఆలోచించి భవిష్యత్తు నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఒక మాట మాత్రం చెప్పగలను. చెప్పండి సార్. కమ్యూనిస్టులు ఉన్న అసెంబ్లీలు పార్లమెంట్లు నడిచిన తీరుకు, కమ్యూనిస్టులు లేని అసెంబ్లీలు పార్లమెంటు నడుస్తున్న తీరుకు స్పష్టమైన తేడా ఉంది. ప్రజల తరఫున మాట్లాడాలన్నా పోట్లాడాలన్నా కమ్యూనిస్టులు పార్లమెంటులో అసెంబ్లీలో అవసరం. ఆ రకంగా ఇవాళ కమ్యూనిస్టులకు బలం లేదు, అధికారులకు రారు, వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలని ఆలోచించే వాళ్ళు ఉంటే అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. తక్షణం మేము అధికారులకు వస్తామా రామా అనేది సమస్య కాదు. కానీ మీ తరఫున మీ ఆలోచన ప్రకారం మీ గొంతు మా గొంతుగా చేసి మాట్లాడాలంటే మీ ప్రతినిధి అసెంబ్లీలో అవసరం. ఓకే. ఇవాళ మిగతా ఏ పార్టీ కూడా ప్రజల గొంతుకు వినిపించే పరిస్థితులు లేదు. కాబట్టి అది ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్, మీరు ఇప్పటివరకు చాలా సహకరించారు, ఓపిక చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.